అందరికీ నమస్తే. అఖండ తాండవం 2 ఈ యొక్క డే 6th ఎంత కలెక్షన్ చేసింది, డే 5th ఎంత కలెక్షన్ చేసింది, ఇండియా నెట్ ఎంత, షేర్ ఎంత, గ్రాస్ ఎంత, దీని ఆక్యుపెన్సీ ఎంత అని చెప్పి క్లారిటీగా చెప్తానండి. మళ్ళీ వచ్చి వారణాసి నుంచి ఒక చిన్న అప్డేట్ అనేది వచ్చిందనమాట. సో మహేష్ బాబు గారి ఆ యొక్క మూవీలో తండ్రిగా పాత్ర అనేది బాలీవుడ్ హీరో మామూలుగా అయితే నటించాలి. చాలా రూమర్స్ అయితే వచ్చాయి ఇంతకు ముందు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రకాష్ రాజ్ గారిని తీసుకున్నారనమాట. మళ్ళీ వచ్చి పెద్ద అప్డేట్, బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది పోటీ పెడుతున్నారనమాట మూవీ విషయంలో. సో ఆ యొక్క అప్డేట్ అనేది కూడా పూర్తి డీటెయిల్స్ అండి క్లారిటీగా చెప్తాను. ఎవరు మిస్ చేయదు, వీడియోని పూర్తిగా చూడండి. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఫస్ట్ ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. సో మర్చిపోయాను, అల్లు అర్జున్ గారు కూడా ఉంది ఈ యొక్క అప్డేట్ అనేది. సో లాస్ట్ లో చెప్తాను అనమాట. డే 6th ఈ యొక్క మూవీ అనేది కలెక్షన్ల పరంగా చూసుకున్నట్లయితే మన ఇండియా వైజ్ గా చూసుకున్నట్లయితే 2,25,00,000 రాబడుతుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో నేనైతే డిక్లేర్ చేయను ఈ యొక్క కలెక్షన్ ని, అది రూమర్ వరకే ఉంది ప్రస్తుతానికి డే 6th అనేది. సో డే 6th అనేది కలెక్షన్ ఎప్పుడు వస్తుందంటే రేపు మార్నింగ్ వస్తుందండి. ఈ మధ్యలో ఎవరైనా సరే మీకు చెప్తే అది మీరు నమ్మారంటే అది నాకు తెలిసి ఒకవేళ నేను చూసి నమ్మినా కానీ అది నా అమాయకత్వం అనమాట. సో డే 6th కలెక్షన్ అనేది రేపు మార్నింగ్ తెలుస్తుంది అనమాట. సో చూద్దామండి, డే 6th కలెక్షన్ కూడా మీకు క్లారిటీగా చెప్తాను. కానీ ప్రస్తుతానికి 2,25,00,000 2,50,00,000 దారిలో వెళ్తుంది అని చెప్పి క్లారిటీగా ఇది ఒక లైవ్ డేటా అనమాట. తర్వాత మారిపోతుంది, ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మారిపోతుంది అనమాట. డే 5th వస్తే స్టేట్ వైజ్ గా మన ఇండియాలోనే చూసుకుంటే సో తెలుగులో వచ్చి 3.8 లక్షలు అనమాట. తెలుగులో వచ్చి 0.03 లక్షలు మాత్రమే హిందీలో ప్రస్తుతానికి డే 5th. సో నేను ఒకటి చెప్తా వినండి, డబ్బులు ఊరికే ఎవరికి రావన్నమాట. సినిమా చూసేవాడు చూస్తాడో లేకపోతే లేదనమాట. సో ప్రతిరోజు కోట్లు రావాలంటే ఇక్కడ కుదరదు కదా, అది ఒకసారి కొంచెం ఆలోచించండి మీరు. కన్నడలో వచ్చి 0.02 లక్షలు, తమిళ్లో వచ్చి 0.03 లక్షలు, మలయాళంలో వచ్చి 0.01 లక్ష మాత్రమే సంపాదించింది డే 5th. మన ఇండియాలోనే గ్రాస్ విషయానికి స్టేట్ వైజ్ గా చూసుకున్నట్లయితే సో కర్ణాటకలో వచ్చి 0.5 లక్షలు అనమాట. ఏపీ టు తెలంగాణలో 0.35 లక్షలు అనమాట. కర్ణాటకలో వచ్చి 0.5 లక్షలు అనమాట. ఏపీ టు తెలంగాణలో 3.75 లక్షలు, అంటే 3,75,00,000 అనమాట. మన ఏపీ టు తెలంగాణలోనే ఎక్కువ కలెక్షన్స్ అనేటివి రాబడుతుంది అనమాట, క్లారిటీ తెలుస్తుంది. సో తమిళనాడులో వచ్చి 0.55 lakhs అనమాట. సో కేరళలో వచ్చి 0.02 lakhs అనమాట. రెస్ట్ ఆఫ్ ఇండియాలో వచ్చి 0.13 lakhs అనమాట. టోటల్ వచ్చి 4,95,00,000. ఇప్పుడు ప్రస్తుతానికి డే 6th జరుగుతుంది కాబట్టి 20 నుంచి 25 వరకు ఆక్యుపెన్సీని ఎక్కువ సంపాదించింది అనమాట మన ఇండియాలో. సో 2,25,00,000 లేదా 2,50,00,000 వరకే ఉండొచ్చు ఈ మధ్యలో అని చెప్పి క్లారిటీగా ఒక రిపోర్ట్ అనేది వచ్చింది. సో ఆ రిపోర్ట్ ప్రకారంగా మీకు అందిస్తున్నాను అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కలెక్షన్ వైజ్ గా చూసుకున్నట్లయితే గ్రాస్ విషయంలో షేర్ లో వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే డే 6th జరుగుతుంది కాబట్టి సో ఇండియన్ నెట్ ప్రకారం డే 5th 4.35 లక్షలు అనమాట. మొత్తం వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 70,75,00,000 అనమాట. ఇండియా గ్రాస్ విషయానికి వస్తే సో 5.15 కోట్లు అనమాట. ఇంకా వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 84,85,00,000 అనమాట. ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే 0.60 లక్షలు అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 10,75,00,000 అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా 5 రోజులలో ప్రపంచవ్యాప్తంగా మిగతా అంటే మన ఇండియా వైజ్ గా కాకుండా 5.75 లక్షలు అనమాట, అంటే 5,75,00,000 అనమాట. సో ఇంకా వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 95,60,00,000 అనమాట. సో మీరు ఇక్కడ బాగా గమనించండి, డే 1 నుంచి డే 5th వరకు ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 350 కోట్ల వరకు సాధించేసి ఉంది ఈ అఖండ మూవీ. నిజంగా అండి, నేను ఇదే ప్రూఫ్. ఇప్పుడు ఫస్ట్ ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత అండి ఇప్పుడు ప్రస్తుతానికి డే 1 నుంచి ఇప్పుడు వరకు 70,70,70,00,000 అనమాట. సో ఇండియా గ్రాస్ లో వచ్చి 84,85,00,000 అనమాట. సో ఓవర్సీస్ లో వచ్చి 10,75,00,000 అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి ప్రపంచవ్యాప్తంగా నార్మల్ కలెక్షన్ వచ్చి 95,60,00,000 అనమాట. నిజంగా అక్కడ వచ్చేసింది కదా, మీకు అక్కడ వచ్చేసింది కదా, 350 కోట్ల దాకా వచ్చేసింది. అది ఎప్పుడు రివీల్ చేస్తారో ఏంటో తెలీదు, కన్ఫామ్ అండి ఖచ్చితంగా రివీల్ చేస్తారు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారి మూవీ నుంచి
ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ ఈవెంట్ జరిగింది కదండి, ఆ యొక్క ఇది తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముంబైలో ఒక దగ్గర పెద్ద ఈవెంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో అదొక అప్డేటు. ఈ యొక్క వారణాసిలో ప్రకాష్ రాజ్ గారిని తండ్రిగా తీసుకున్నారనమాట, అదొక అప్డేటు. మళ్ళీ వచ్చి పెద్ది నుంచి అండి, ఇది లిటరలీ నేను షాక్. అసలు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఆ యొక్క వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. రామ్ చరణ్ గారు ఇంకో మూవీ కూడా చేస్తున్నాడు, అది మనోజ్ గారితో. అది నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా, అది దీని వెనకాల ఉంటుంది అనమాట. వెళ్ళి చూసే పని అయితే వెళ్ళి చూడండి. ఆ యొక్క మూవీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి క్లియర్లీ చెప్పున్నాను, ఈ యొక్క వీడియోలో చెప్పను. సో ఈ యొక్క పెద్ది మూవీలో ఒక చిన్న అప్డేట్ అనేది వచ్చింది. రామన్ లక్ష్మణ్ ఫైటర్స్ ఉంటారు కదండి, సో ఈ యొక్క ఫైటర్స్ ఈ యొక్క ఇంటర్వెల్ సీన్ ముందు ఒక ఫైట్ వస్తుంది. ఆ యొక్క ఫైట్ నుంచే కథ అనేది మలుపు తిరుగుతుందని చెప్పి క్లారిటీగా చెప్పారనమాట. అంటే ఆ యొక్క ఫైట్ లో మెయిన్ పాత్ర ఏదన్నా ఉంటుందా అని చెప్పి తెలుస్తుంది. అది కాకుండా ఒక పల్లెటూరికి సంబంధించిన న్యాచురాలిటీ ఏదైతే ఉందో, సో దాన్ని మనం బాగా ఆస్వాదిస్తాం అనమాట. ఆ యొక్క చిక్రీ సాంగ్ లో కూడా చూసాం మనం. సో ఎలా ఉంటుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ ఆ యొక్క చిక్రీ సాంగ్ లోనే అర్థమవుతుంది అదొక పక్కా పల్లెటూరు అని. ఆ యొక్క పల్లెటూరులో ఒక ప్రేమ కథ అనమాట. ఆ యొక్క ప్రేమ కథ తీసుకొని ఆ యొక్క క్రీడాకారులాగా ఒక కథని తీసుకొని వస్తున్నారని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే